నమస్తే, వెల్కమ్ టు ఇంటర్వ్యూ. రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందా? రైతు ఆత్మహత్యలకు కరువే కారణమా? గుండె పగిలిన రైతుకు ప్రభుత్వం ధైర్యం చెప్పలేకపోయిందా? ఈ అంశాలన్నిటిపైన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటర్వ్యూలో ఆవిష్కరిద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రం వస్తే అందరూ బాగుపడతారు, మేము బాగుపడతామని చెప్పి రైతులు ఆశించారు. కానీ ఇప్పుడు రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? వ్యవసాయ రంగం ఎట్లా ఉంది? ముందు వ్యవసాయ రంగము తెలంగాణలో మనకున్నటువంటి భూ విస్తీర్ణము 63 లక్షల హెక్టార్లు. వాస్తవంగా 55,37,000 మంది రైతులు ఈ పట్టాలు కలిగి ఉన్నారు. ఊకే కరువు 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 అనుకుంటా మనం బాధపడేదానికంటే ఇన్నేళ్ల సమైక్య పాలనలో అనుభవించినటువంటి బాధను సంపూర్ణంగా దూరం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవల్ల తెలంగాణ గడ్డకు ఏ ప్రాంతం నుంచి నీళ్ళు రావడానికి అవకాశం ఉంది, దానికి ముఖ్యమంత్రి గారి వల్ల కరువును శాశ్వతంగా పారదోలటానికి, తెలంగాణ గడ్డ మీద కరువు లేకుండా చేయటానికి ప్రాణాయిత చేవెళ్ళ 2 నదులు ప్రతి సంవత్సరం 1400 టీఎంసీ నీరు సముద్రంలోకి వృధాగా పోతూ ఉన్నాయి. ఈరోజు కూడా మన దగ్గర వర్షం లేదని మనం బాధపడుతూ ఉంటే ప్రాణాయిత ఇంద్రావతి 2 నదులు కలుపుకొని ఈరోజు కూడా 1,00,000 క్యూసెక్స్ నీళ్లు సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ క్రమంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ గడ్డ మీద శాశ్వత పరిష్కారం చేయాలి, కరువు లేకుండా చేయాలని ఈ ప్రాణాయిత ఇంద్రావతి 2 నదులు కలిసిన దగ్గర ప్రాజెక్టు కట్టి కాళేశ్వరం దగ్గర అది తీసుకొచ్చి మిడ్మానే డ్యామ్ ద్వారా ప్రాజెక్ట్ ఉంది. దీర్ఘకాలికంగా అది మంచి ఆలోచన, గొప్ప ఆలోచన, ఓకే సార్. కానీ రాష్ట్రంలో ఈ రోజు కరువు ఉందా లేదా? మీ ప్రభుత్వానికి కరువు కనిపిస్తుందా లేదా? ఈ రోజు ఊకేనే రైతాంగానికి కరువు వచ్చిందని ఆత్మస్థైర్యాన్ని మనము పోగొట్టద్దు. ఒక మనిషిని కనబడితే ఏమయ్యా వీక్ అయిపోయినావు, నీ ముఖమంతా గుంజుకపోయింది, అరే వాడు ఊకేనే సైకలాజికల్ ఫీల్ అవుతాడు, నేను మంచిగా ఉన్నా నా గురించి వీక్ అని చెప్పేసి ఇంకా వీక్ అవుతాడు. అటువంటి పరిస్థితి దయచేసి నేను ప్రతిపక్ష నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మనం అందరం కలిసి తెలంగాణకు రాష్ట్రంలో శాశ్వత పరిష్కారం కోసం ఆలోచిస్తూ ఇప్పుడున్నటువంటి పరిస్థితిని ఏ విధంగా ఎదుర్కోవాలో సలహాలు ఇవ్వండి. దాని ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా ఈ 25-26 లక్షల రెయిన్ ఫెడ్ ఏదైతే వర్షాధార పంటలు వేశారో అవి అక్కడక్కడ కొన్ని చోట్ల రెడ్ సాయిల్స్ ఉన్నటువంటి చోట కొంత ఇబ్బందికర వాతావరణం ఉంది. కానీ నేను ఆదిలాబాద్ జిల్లాను, మెదక్ వెళ్ళొచ్చాను, నిజామాబాద్ తిరుగుతూ ఉన్నాను. కొన్ని జిల్లాలో కొన్ని చోట్ల మాత్రం ఇబ్బందికరంగా ఉంది, కానీ అన్ని సగటుగా యావరేజ్ చెప్పడానికి వీల్లేదు. మరి మీరు ప్రభుత్వం మీరేం చేస్తారు? రైతుకు ధైర్యం చెప్పేందుకు, ఆత్మస్థైర్యం నింపేందుకు మీరేం చేస్తారు? రైతు రోజుకు 6-7 ఆత్మహత్య చేసుకుంటారు. సరిగ్గా ఈ నెలలో ప్రతిరోజు 6-7 ఆత్మహత్య చేసుకున్న సందర్భాలని 3-4 రోజుల్లో ఒక్కరోజు. మేము రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో ఏం జరిగిందో జరిగింది. గత ప్రభుత్వం మేము పట్టించుకోలేదు. ఈరోజు మీకు అన్ని విధాలుగా ఈరోజు శాశ్వత పరిష్కారానికి ఒక పక్క పథకాలు ప్రణాళికబద్ధంగా చేసుకుంటూనే తాత్కాలికంగా ఈరోజు మీరు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకండి. మీకు అందుకే 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేసి మేము రుణ విముక్తి కలిగిస్తామని చేసి 1,00,000 వరకు మాఫీ చేసేసాం. 2 విడతలకు డబ్బు కట్టేశాం. తర్వాత సబ్సిడీ మీద విత్తనాలు ఇస్తున్నాం, సబ్సిడీ మీద ఎరువులు ఇస్తున్నాం, సబ్సిడీ మీద పరికరాలు ఇస్తున్నాం, యంత్రాంగాలు ఇస్తున్నాం. అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ ప్రోత్సహిస్తున్నాం. ఇవన్నీ కూడా మంత్రి గారు మీరు రుణమాఫీ అంటున్నారు. రుణమాఫీ పూర్తిగా చేయకపోవడం వల్లే రైతు గుండె వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. మీరు ఒకటేసారి చేస్తే మీరు ఆల్రెడీ ఎక్సెస్ సర్ప్లస్ బడ్జెట్ ఉన్నటువంటి స్టేట్ రుణమాఫీ ఒకటేసారి ఎందుకు చేయలేదు? దానివల్ల వీళ్ళు రైతు గుండె వెళ్ళలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి అనేక కమిట్మెంట్స్ ఉంటాయి. ఒకటే కమిట్మెంట్ కాదు. మొదటి సంవత్సరం జూన్ 2వ తారీఖు నాడు వచ్చినటువంటి 2014లో రాగానే 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. వనరులు సమకూర్చుకోవాలి, ఆర్థిక పరిపుష్టి పెంచుకోవాలి, దానికి కావాల్సి ఏర్పాటు చేసుకోవాలంటే పదవి బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం నుంచి చేయలేం కదా. దానికని మొదటి సంవత్సరం 4,000 కోట్లు కట్టాం. కట్టినప్పుడు చెప్పాం మాకు రిజర్వ్ బ్యాంకు వారు కొంత సహకారం ఇచ్చుంటే కొంత ఇబ్బంది ఉండేది కాదు. ఆ రిజర్వ్ బ్యాంకు వారు ఈ యొక్క రుణమాఫీకి వాళ్ళు భిన్నంగా ఉండటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో బ్యాంకర్స్ మీటింగ్ పెట్టుకొని ఒప్పించాం. 25% కట్టిన తర్వాత రెన్యువల్ చేయమని చెప్పాం. ఈ సంవత్సరం 25% కట్టాం, రెన్యువల్ చేస్తూ ఉన్నారు. ఎక్కడో నిన్న కూడా నేను బ్యాంకర్స్తో రివ్యూ చేశాను. అందరినీ ఒకే గాడి కడతాం వీల్లేదు.
చాలా చోట్ల బ్యాంకర్స్ రైతులకు మేము ఇచ్చినటువంటి గత సంవత్సరం 25%, ఈ సంవత్సరం 25% తీసుకొని రెన్యువల్ చేస్తున్నారు. రెన్యువల్ చేశారు కాబట్టి చాలా చోట్ల చేస్తున్నారు మీరు అంటున్నారు, చాలా చోట్ల చేయటం ఒకటో రెండో చోట్ల వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉన్న దగ్గరనో, హరీష్ రావు గారు ఉన్న దగ్గరనో, కేటీఆర్ ఉన్న దగ్గర చేస్తున్నారు. చాలా మంది రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వట్లేదు, పైగా వడ్డీ వసూలు చేస్తున్నారు. ఆ విషయం మీ దృష్టికి వచ్చింది కానీ మీరు తెలియనట్టు నటిస్తున్నారు. లేదు, నా దృష్టికి వచ్చిన మాట వాస్తవమే. అందులో నటించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక వ్యవసాయదారుడిగా నటన నాకు రాదు, వాస్తవం చెప్పడం వస్తుంది తప్పితే నటించడానికి నా అలవాటు నాకు లేదు. నిన్న కూడా బ్యాంకర్స్ మీటింగ్ పెట్టాను. బ్యాంకర్స్ మీటింగ్లోనే గట్టిగా చెప్పాను, అయ్యా కొన్ని బ్యాంకర్స్ ఒకటే అడ్మినిస్ట్రేషన్ ఆంధ్ర బ్యాంక్ ఉంది. ఆంధ్ర బ్యాంక్ పరిధిలో ఉన్నటువంటి కొంతమంది మేనేజర్స్ ఏమో పూర్తిగా సహకరిస్తున్నారు, కొంతమంది సహకరిస్తలేదు. కొంతమంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ దాంట్లో కొంతమంది సహకరిస్తున్నారు, కొంతమంది సహకరిస్తలేదు. సిండికేట్ బ్యాంక్, అట్లా అన్ని బ్యాంకులలో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వడ్డీ వసూలు చేయవద్దని జీవో ఇచ్చాం, 323 జీవో. ఇది కొత్తది కాదు. ₹1,00,000 వరకు అప్పున్నటువంటి వారికి వడ్డీ వసూలు చేయవద్దన్నాం, ఫ్రీ వడ్డీ. 1,00,000 నుంచి 3,00,000 వరకు ఉన్న వారికి పావుల వడ్డీ వసూలు చేయమన్నాం. దానికి కావాల్సిన నిధి మా దగ్గర ఉంది. 200 కోట్లు జీరో వడ్డీకి ఉంది, 24 కోట్లు పావుల వడ్డీకి ఉంది. మేము బ్యాంకర్స్కి ఉత్తర్వులు జారీ చేశాం. ఏ విధంగా అయితే గతంలో చేశారో అదే విధంగా మేము జీవో ఇచ్చాం. మీరు వడ్డీ వసూలు చేయకండి, ఆ రైతు కట్టాల్సినటువంటి వడ్డీ మాకు క్లెయిమ్ చేయండి, మేము ఇస్తామని తయారుని చెప్పాం. అయినా కొన్ని చోట్ల కొంతమంది బ్యాంకులు ఇబ్బంది పెడితే నిన్న మీటింగ్లో స్పష్టత ఇచ్చాం, వాళ్ళు కూడా అంగీకరించారు. ఇక్కడ నుంచి వడ్డీ వసూలు చేయమని మాకు హామీ ఇచ్చారు. ఈ ఉదయం నుంచే స్టార్ట్ అయిందట, నాకు ఫోన్లు కూడా వస్తూ ఉన్నాయి. సార్ నిన్న మీరు మీటింగ్ పెట్టి మంచి పని చేశారు, బ్యాంకర్స్ కూడా చూసుకొని మాకు వడ్డీ అడుగుతలేదు ఈరోజు నుంచి, కాబట్టి ఆ వడ్డీ ఎవరి దగ్గర వసూలు చేసింది ఉంటే కూడా వాపస్ ఇప్పిస్తాం గ్యారెంటీగా. మంచి నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే 2 సార్లు అంటే 2 దఫాలు మీరు ఇన్స్టాల్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మీకు వడ్డీ వసూలు చేస్తారని తెలిసిందా? వాళ్ళు ఫస్ట్ నుంచే వడ్డీ వసూలు చేస్తారు కదా రైతుల దగ్గర బ్యాంకులు. మేము ఇదివరకే నేను మీటింగ్ నా చాంబర్లో పెట్టాను. ఇది మొదటి మీటింగ్ కాదు, ఇది ఈ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయిన కాడ నుంచి ఇది 3వ మీటింగ్. నాకు 3 మీటింగ్లు పెట్టినాను. 2 మీటింగ్లో కూడా ఇదే విషయం చెప్పాను, చెప్పి వాళ్ళకి జీవో కూడా చూపించాను. నా చాంబర్లో మీటింగ్ పెట్టాను ఒక నెల 15 రోజుల క్రితమే. జూలై 4వ తారీఖు నాడు మేము జీవో విడుదల చేస్తే, జీవో విడుదల చేసినటువంటి 2వ రోజే మీటింగ్ పెట్టి బ్యాంకర్కి చూపించాం, జీవో విడుదల చేశాం, దీని ఆధారంగా వడ్డీ వసూలు చేయవద్దని. దాని ప్రకారంగా అందరిని ఒక గాడి కడతాం రాదు. నిన్న కూడా నేను స్పష్టంగా చెప్పాను, కొన్ని చోట్ల కొంత మేనేజర్లు ఇబ్బంది పెడుతున్నారు, కొంతమంది సహకరిస్తూ ఉన్నారు. లేకపోతే ఇవాళ సహకరించకపోతే సుమారుగా 18,000 కోట్ల రూపాయలు ఖరీఫ్ రుణాలు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకుంటే ఇప్పటికి 7,000 కోట్లు ఇచ్చేశారు. 16 లక్షల మందికి ఇవాళ రుణాలు రెన్యువల్ అయిపోయినాయి. ఒకవేళ వాళ్ళు సహకరించకపోయి ఉండుంటే ఈ 16 లక్షల మందికి 7,000 కోట్ల రుణం వచ్చేది కాదు కదా, వచ్చింది. కానీ అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నిన్నటితో దానికి ఫుల్ స్టాప్ పెట్టాం. నేను చాలా స్పష్టంగా నేను, మా ఫైనాన్స్ మినిస్టర్ గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ అందరం కూర్చుండి స్పష్టత ఇచ్చాం, ఇక్కడ నుంచి వాళ్ళు వడ్డీ అనేది వసూలు చేయరు. ఒకవేళ ఇంకేదైనా మొండిగా ఎవరైనా వసూలు చేసినా అది తిరిగి మీకు వాపస్ ఇప్పిస్తామని రైతులకు హామీ ఇస్తా ఉన్నాం. అయితే సార్ నిన్న బోగస్ రుణాల గురించి కూడా మాట్లాడి, మీరు బోగస్ రుణాలు చాలా ఉన్నాయని చెప్పి, మీరు ఇప్పుడు బోగస్ రుణాలు ఉన్నాయా నిజంగా? ఎన్ని ఉన్నాయి? వాస్తవంగా గత సంవత్సరమే ఫిల్టర్ చేశాం. ఎందుకంటే మేము రుణం మాఫీ చేస్తున్నటువంటిది అసలైన రైతుకు, ఎలిజిబుల్ రైతుకు, పంట పండించే రైతుకు, భూమిని రైతుకు ₹1,00,000 మాఫీ అన్నాం. ఇందులో దళారులో లేకుంటే బ్రోకర్లో లాభపడతాం వీల్లేదు. గత సంవత్సరమే స్పష్టత ఇచ్చాం. స్పష్టత ఇచ్చి ఎంఆర్ఓలకు, మా అగ్రికల్చర్ ఆఫీసర్స్కి వాళ్ళందరికీ చాలా సూచనలు ఇచ్చాం. మీరు ఫేక్ పట్టాలు కలిగినటువంటి వ్యక్తులు, భూమి లేకపోతే భూమి లేకున్నా అప్పు తీసుకున్నటువంటి వ్యక్తులకు రుణమాఫీ కింద వాళ్ళను లిస్టు ఇంక్లూడ్ చేయదని చెప్పాం. ఆ విధంగా పోయిన సంవత్సరమే చాలా ఫిల్టర్ అయింది. ఉదాహరణకు మా జిల్లాలోనే 4-5 మండలాలలో దగ్గర 30-35 కోట్ల రూపాయల ఫేక్ పట్టదారుల మీద అప్పులు తీసుకున్నటువంటి వారికి ఎనెక్సరీ ఈఎన్ తయారు చేశాం. ఎనెక్సరీ అంటే ఫైనల్ తుది నివేదిక లిస్టు. ఆ తుది లిస్టులో వీరి పేర్లను కట్ చేయించాం. కట్ చేసి ఒక నిజామాబాద్ జిల్లాలోనే 30-35 కోట్ల రూపాయలు సేవింగ్ అయింది. ఇంకా ఇతర జిల్లాలో కూడా ఈ విధంగా ఉందని మాకు సమాచారం వచ్చింది. వచ్చినప్పుడు అర్హులైనటువంటి వారికి ఇంకా రూపాయి ఎక్కువైనా పర్వాలేదు, కానీ అనర్హులకు, బ్రోకర్లకు, మధ్యధరలకు అది ఉండకూడదు. కాబట్టి అది కూడా ఫిల్టర్ చేస్తున్నాం. ఎంతవరకు 5 కోట్ల 10 కోట్ల వెళ్తుందా, 100 కోట్లు వెళ్తుందా, 50 కోట్లు వెళ్తుందా, అది ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు, విచారణ జరుపుతూ ఉన్నారు. ఆ విధంగా కార్యక్రమం ఫేక్ పట్టదారులకు, భూమి లేకుండా అప్పు తీసుకున్నటువంటి వారికి మాఫీ అయ్యే పరిస్థితి లేదు.
ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సిన అవసరం కూడా లేదు. సార్, మొత్తానికి మీరు వర్షపాతం కొన్ని చోట్ల తక్కువ ఉంది, చాలా చోట్ల పడింది అంటారు, కానీ రాష్ట్రంలో చాలా చోట్ల పడలేదు. వ్యవసాయ శాఖ మీకు నివేదిక కూడా ఇచ్చింది ఆల్రెడీ. కానీ కరువు మండలాలు ప్రకటించడం కానీ, కేంద్రానికి మీరు నివేదిక పంపడం కానీ ఎందుకు తాత్సారం చేస్తున్నారు? చెయ్యరు. ఎందుకు చేయరు? సెప్టెంబర్ మాసం కాదు చేసేది. సెప్టెంబర్ నైరుతి ఋతుపవనాలు అనేటివి సెప్టెంబర్ ఆఖరి వరకు కురుస్తాయి. శాస్త్రీయంగా జూన్ మొదటి వారం నుంచి సెప్టెంబర్ చివరి వారం వరకు నైరుతి ఋతుపవనాలు, అక్టోబర్ నుంచి ఈశాన్య ఋతుపవనాలు. నైరుతి ఋతుపవనాల యొక్క ప్రభావము సెప్టెంబర్ ఆఖరి వరకు ఉంటుంది కాబట్టి అంతవరకు ఏ సమాచారం కూడా ఏ ప్రభుత్వానికి ఇవ్వడానికి వీల్లేదు. రోజు రికార్డ్ చేసుకుంటుంటాం, మేము రికార్డ్ చేసుకుంటుంటాం. సెప్టెంబర్ మాసంలో మంచి వర్షాలు కురిసిన తర్వాత ప్రాజెక్ట్ నిండి కుంటలు నిండి అనుకోండి, మళ్ళీ కరువు ప్రకటించడం వల్ల ఇవాళ కరువు అనేది ఇది ఆత్మస్థైర్యాన్ని కోల్పోయేటువంటి అంశం. అది దయచేసి కరువు 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 అని ఒక మనిషి ఆరోగ్యవంతమైన మనిషిని పట్టుకొని నువ్వు వీక్ అయినావు నీ ముఖం బాగా వీక్ అయిపోయిందంటే నిజంగానే వీక్ అయిపోయినని చెప్పేసి వీక్ అయిపోతాడు. రైతులకు ధైర్యం ఇస్తున్నాం. ఎస్, కరువు ఉన్నప్పటికి కూడా ఒకవేళ కరువే అనేది వస్తే దానికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మీ కుటుంబాలలో పంటలో కొంత ఇబ్బంది కలిగితే, వర్షపాతం వల్ల ఇబ్బంది కలిగితే ప్రత్యామ్నాయంగా ఆదాయం సమకూర్చుకోవడానికి ఇతర మార్గాల ద్వారా మీకు సాయం చేయడానికి సిద్ధంగా. మంత్రి గారు, సెప్టెంబర్ అయ్యేదాకా వ్యవసాయ శాఖ నుంచి ఇక్కడ నుంచి కేంద్ర నివేదిక పంపడానికి అవకాశం లేదు అంటున్నారు, కానీ పక్కన రాష్ట్రాలు పంపాయంటున్నారు. ఇంకోటి 50% కాలం పోయిన తర్వాత, సీజన్ అయిపోయిన తర్వాత కూడా మీ రిపోర్ట్ పంపే అవకాశం ఉందని ఒక చర్చ ఉంది. ఏ ప్రభుత్వమైనా, పక్క రాష్ట్రమైనా, ఏ రాష్ట్రమైనా నిబంధనలకు నియమాలకు లోబడి పనిచేయాల్సి వస్తుంది. ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వారు మహారాష్ట్ర పంపింది ఆల్రెడీ. అంటే వాళ్ళ సీజన్ వేరు ఉండొచ్చు. అంటే ఒక్కొక్క రాష్ట్రానికి పంట వేసేటువంటి కాలంతో బట్టి ఈ యొక్క సమయం వేరే వేరే ఉంటుంది. మీ జిల్లా పక్కనే మహారాష్ట్ర ఎక్కడో కాదు ఉండొచ్చు. మహారాష్ట్ర అంటే మాకు మాంజిరా అవతల, గోదావరి అవతల, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక కాల పరిమితి ఉంటుంది. మనకేమో సెప్టెంబర్ ఆఖరి వరకు ఈ యొక్క నైరుతి ఋతుపవనాల ప్రభావాన్ని ప్రతి సంవత్సరం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు క్యాలిక్యులేట్ చేసుకుంటారు. వర్షపాతం అనేది నైరుతి ఋతుపవనాలు ఫ్రమ్ జూన్ నుంచి సెప్టెంబర్ వరకు క్యాలిక్యులేట్ చేస్తారు. ఇది ఉన్నటువంటి పద్ధతి. ఆ పద్ధతిని ఆ విధంగా మేము నివేదిక తయారు చేసుకుంటున్నాం. ఆ సెప్టెంబర్ చివరి వరకు వేచి చూసి దాని తర్వాత కావాల్సిన చర్యలు తీసుకుంటాం. రైట్ సార్, వ్యవసాయ శాఖ దగ్గర కాంటిజెన్సీ ప్లాన్ లేదన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రైతు ఆదుకునేందుకు మీరు కాంటిజెన్సీ ఫండ్ ఉంటుంది, అవన్నీ ఎక్కడ ఏం చేస్తారు? కాంటిజెన్సీ ఫండ్ అంటే తీసుకుపోయి నగదు డబ్బులు ఎవరికి ఇవ్వరండి. వారి ప్రత్యామ్నాయంగా ఒకవేళ పంట చెడిపోతే ప్రత్యామ్నాయ పంటలు పండించడానికి కంది, శనగ, క్యాస్టర్ అంటే ఆముదము, ఇలాంటి విత్తనాలు మాకు రెడీ ఉన్నాయి. సబ్సిడీ మీద ఇవ్వటానికి మీరు ఎంతమంది రైతులకు ఆ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందో ఆ విస్తీర్ణంలో కంది, క్యాస్టర్, శనగ, గ్రీన్ గ్రామ్ ఇవి వేయటానికి మొదటి సబ్సిడీ మీద విత్తనాలు రెడీ ఉన్నాయి. మేము ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. ఆ సమయం వస్తే ఆ విధంగా పంపిణీ కార్యక్రమం చేస్తాం. కానీ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ, దాని పక్క కాన్స్టిట్యున్సీ ఎక్కువ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వం నుంచి ఏ మంత్రి కూడా పోయి చెప్పి మాట్లాడింది లేదు, ఏ ఎమ్మెల్యే పోయి మాట్లాడింది లేదు, వాళ్ళకి ధైర్యం చెప్పింది లేదు. మేము అనుకునేది ఒక్కటండి, ఒక రైతుగా నేను మాట్లాడుతున్నాను, మంత్రిగా కాకుండా. ఓకే, పరామర్శిద్దాం. ఆత్మహత్యలు జరుగుతుంటా పోతుంటే పరామర్శించుకుంటూ పోదామా? ఆత్మహత్యలు జరగకుండా చర్యలు తీసుకుందామా? రైట్, ఆపే ప్రయత్నం చేయాలి. అది ఏం చేసినారు, మీరేం చేసినారు? ఇవాళ మేము చేసినటువంటిది ఇవాళ ప్రకృతి కొంత ఇబ్బంది పెట్టింది, కానీ లేకపోతే ఈ సంవత్సరం పర్ఫెక్ట్ సంవత్సరం అండి. సకాలంలో విత్తనాలు ఇచ్చాం. ఎప్పుడు ఇంత మంచి విత్తనాలు ఇవ్వలే, ఇంత తొందరగా ఇవ్వలేదు, ఇంత అల్లరి లేకుండా ఎప్పుడు నేను 10 సంవత్సరాలను చూడలే. నేను ఎప్పుడు లాఠీ చార్జ్ జరిగేది, కొట్టాట జరిగేది. ఫెర్టిలైజర్ విషయంలో ఒక యూరియా బస్తా కోసం వారం తరబడి పడిగాపులు కాసేవారు. ఆ పరిస్థితి లేదు. వల్ల మా దగ్గర బంపర్ స్టాక్స్ పెట్టుకున్నాం. సీజన్ కంటే ముందే తెప్పించుకొని స్టాక్స్ అనే పొజిషన్ చేసి పెట్టుకున్నాం. 18 లక్షల మెట్రిక్ టన్నుల సరుకు మా దగ్గర రెడీ ఉంది. కొంత పంపింగ్ చేసాం, కొంత నిల్వ ఉంది. విత్తనాలన్నీ దాదాపు ఒక 5 లక్షల క్వింటాల పైన విత్తనాలు సరఫరా చేశాం. ఇది ప్రభుత్వం చేయాల్సిన పని చేశాం. ప్రకృతి సిద్ధమైనటువంటి యొక్క దాన్ని మనం శాసించలేకపోయాం. అదేవిధంగా ఇవాళ సబ్సిడీ పైన ఎన్నడూ లేనంత కూడా రైతుల విజ్ఞప్తి చేస్తున్నాం. మన బతుకంతా బోర్వెల్ మీద ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చేటువంటి ప్రాజెక్టు వచ్చిన తర్వాత అప్పుడు ఇక తెలంగాణలో కరువు అని ఉండదు అంటే శాశ్వతంగా 365 రోజులు 3 పంటలు పండించుకోవచ్చు.
తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ విధంగా అయితే ధవళేశ్వరం ప్రాజెక్టు కింద పంటలు పండిస్తున్నారో రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకునేటువంటి ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రాంతం కూడా సస్యామలం అవుతుంది. ఈ లోపట నేను రైతాంగానికి అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు బోర్వెల్ వ్యవసాయంతోనే పంట పండిస్తున్నాం కాబట్టి తక్కువ నీరు ఉంది కాబట్టి మన దగ్గర దానికోసమని డ్రిప్ ఇరిగేషన్కి రండి. డ్రిప్ ఇరిగేషన్ కూడా దేశంలో ఏ ప్రభుత్వం అయినా సబ్సిడీ ఇస్తున్నాం ఇవాళ. ఇంకా మా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేటాయించినటువంటి డబ్బు అయిపోతుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు నాబార్డు ద్వారా కూడా ఇప్పిస్తారని మాట ఇచ్చారు. కాబట్టి ఆ విధంగా చేయండి. పాలిహౌజ్ నిర్మాణం చేసుకోండి. అది కూడా 75% సబ్సిడీ ఇస్తున్నాం. ఈరోజు రాయితీలు దేశంలో ఏ ప్రభుత్వం ఇయ్యనంత రాయితీలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది. అవును సార్, యాక్టివ్గా ఉన్న రైతులకు ఇస్తుంది. ఇప్పుడు చనిపోయినటువంటి రైతు కుటుంబానికి మీరు ఆదుకున్నది లేదు, వాళ్ళు పరామర్శ వద్దు, ఆదుకోవాలి కదా, ఏం చేశారు? తప్పనిసరిగా ఇంతవరకు ఒక కమిటీ ఉంది, 421 జీవో ప్రకారంగా ఒక కమిటీ ఉంది. ఆర్డీఓ గారు అధ్యక్షతన, డిఎస్పీ గారు మెంబర్గా, అగ్రికల్చర్ డైరెక్టర్ వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ ఒక మెంబర్గా కమిటీ ఉంది. ఆ కమిటీ వాళ్ళు చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి విచారణ చేసి మాకు నివేదిక సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొన్నటి వరకు 141 మందికి ఆ నివేదిక ఆధారంగా వారి కుటుంబానికి ఆర్థిక సాయం చేసేసాం. సార్, 421 జీవో వేరే రాష్ట్రాల్లో ఇది ₹1,00,000 ఇది ఆదుకునేటువంటి జీవోని వేరే రాష్ట్రాలు తీసేసి 5 లక్షలు ఇస్తున్నాయి. మీరు ఇంకా ఆ పాత జీవోని పట్టుకొని ఏదో 50,000 రైతుకి 50,000 అప్పులు ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు. ఈ టైంలో అవసరం ఇప్పుడు 4 లక్షలు 5 లక్షలు ముఖ్యంగా అంతకంటే రాయితీలు ఇస్తా ఉన్న వేరే విధంగా. ఇలా మీకు పాలి హౌస్ ఉందండి, గ్రీన్ హౌస్ ఉంది, డ్రిప్ ఇరిగేషన్ ఉంది. ఇలా ఒక్క రైతుకి 1 హెక్టార్కు అంటే ఇదివరకు 1 లక్ష కంటే ఎక్కువ రాయితీ ఇచ్చేవారు కాదు. నాయన నీకు బోర్వెల్ ఉంది, ఆత్మహత్య చేసుకోకు, బోర్వెల్ నీళ్ళు తగ్గినాయని బాధపడకు, డ్రిప్ ఇస్తాం 90% సబ్సిడీ, ఎస్సీ ఎస్టీ 100% సబ్సిడీ. అంటే ఒక్క రైతుకు ఇదివరకు 1 లక్ష కంటే ఎక్కువ ఇచ్చేటువంటి పరిస్థితి లేకపోతే మేము 5 హెక్టార్లకు పెంచిన తర్వాత ₹6 లక్షల సబ్సిడీ ఇస్తున్నాం, 6 lakhs సబ్సిడీ ఇస్తున్నాం. రైట్ సార్, మీరు పాలి హౌస్ గురించి ప్రస్తావిస్తున్నారు పదే. పాలి హౌస్ హైదరాబాద్కు సరౌండింగ్లో 100 కిలోమీటర్ ఉంటే మాత్రమే మీరు సబ్సిడీ ఇస్తున్నారు. కానీ హైదరాబాద్లో కంటే దూరం ఉన్న వాళ్ళకి, మీ నిజామాబాద్ తెలుసా, మీ నిజామాబాద్ వ్యవసాయం బాగుంటుంది, నిజామాబాద్లో పాలి హౌస్ వేసుకుంటా అనే రైతుకి మీరు 70% ఇవ్వట్లేదు. ఆ నిజానికి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చానికి ఎక్కువ అవుతుంది. అది ఇంకా మీకు సమాచారం మీ దగ్గర రానట్టుంది. 2014-15కు హైదరాబాద్కు సరౌండింగ్ 100 కిలోమీటర్ అని నిబంధన పెట్టాం. ఈ 2015-16 1000 ఎకరాల టార్గెట్ ఇచ్చాం. 250 కోట్ల రూపాయలు రాయితీ ఇస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని విస్తరించాం. 100 కిలోమీటర్ తీసేసి ఒక కూరగాయలనే ఉండే ఆ కూరగాయలు కూడా తీసేసి కూరగాయలు పండించుకోండి, పువ్వులు పండించుకోండి, పంటలు పండించుకోండి, పనులు వేసుకోండి, ఏమన్నా వేసుకోండి, మొత్తం రాష్ట్ర మొత్తాన్ని దీనికి అమలయ్యేటట్టుగా విస్తరించాం. సరే, రాష్ట్రంలో వ్యవసాయం బాగా లేని పరిస్థితుల్లో పశు సంపద దాన్ని బాగా పెంచుకుంటే పాల ఉత్పత్తి పెంచే అవకాశం ఉంటుంది. ఆ యాంగిల్లో ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్లేదు. 100% చేస్తా ఉన్నాం, ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. పోయిన సంవత్సరం 2014-15లో రాష్ట్రంలో డాక్రా మెంబరు లేనటువంటి గ్రామం లేదు. మాకు శ్రీనిధి అని ఒక డబ్బు ఉంది. ఆ శ్రీనిధి సంస్థ ద్వారా గత సంవత్సరం ఒక 10,000 మంది ఆడబిడ్డలకు గేదెలు ఇప్పించాం. ఆ శ్రీనిధి డబ్బు ఎట్టుంటుందంటే సబ్సిడీ ఉండదు, దానికి వడ్డీ ఉండదు. పోయిన సంవత్సరం ఒక గేదెకు 40,000 రూపాయలు చెక్ ఇచ్చాం. ఇంతకుముందు హర్యానా పోయి గుజరాత్ పోయి తీసుకురండి అనే నిబంధన ఉండేది. అటువంటి నిబంధన లేదు. 40,000 నుంచి ఈరోజు 50,000 పెంచాం ఒక గేదె యూనిట్ కాస్ట్. ఆ 50,000 రూపాయల చెక్కు ఆడబిడ్డ చేతిలో పెడుతున్నాం. ఈ రైతుకు పంట ఇబ్బంది కలిగినప్పుడు ఆ కుటుంబం ఉన్నటువంటి ఆడబిడ్డ పేరుతోటి 50,000 రూపాయల చెక్ ఇస్తున్నాం. దాని తర్వాత ఒక 6 మాసాల తర్వాత ఇంకో 50,000 ఇస్తున్నాం. ఒక్క వ్యక్తికి 2 గేదెలు ఇస్తున్నాం. ఇలా గేదెలు తీసుకున్నటువంటి వ్యక్తులు పోయిన సంవత్సరం ఎవరికైతే 10,000 మందికి ఇచ్చామో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. దానికి తోడుగా విజయ్ డైరీ గవర్నమెంట్ డైరీకి పాలు వస్తే లీటర్కు ₹4 ఇన్సెంటివ్ ఇస్తున్నాం. కాబట్టి ఈ విధంగా గత సంవత్సరం తీసుకున్నటువంటి 10,000 మంది ఆడబిడ్డలు ఎవరైతున్నారో వారు హ్యాపీగా ఉన్నారు. ఈ సంవత్సరం కూడా శ్రీనిధి ద్వారా దాదాపు 1,00,000 మందికి ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నాం. శ్రీనిధి ప్లస్ నాబార్డ్ 2 కలుపుకొని 1,00,000 మందికి ఇవ్వాలని గేదెలు అనుకుంటున్నాం. ఇప్పటికి ఆల్రెడీ జిల్లాల వరకు స్టార్ట్ అయిపోయింది, శాంక్షన్స్ ఇస్తున్నాం. సార్, వ్యవసాయ శాఖ అన్ని గ్రామాలకు చాలా వరకు ట్రాక్టర్లు ఇచ్చింది. ఆ ట్రాక్టర్ల అంతా కుంభకోణం అయిందని వ్యవసాయ శాఖ మంత్రి కుమారుడిలో ఎక్కువ పెద్ద తీసుకున్నారని విమర్శలు వచ్చాయి. అసలు మాకు ట్రాక్టర్ లేదు. విమర్శ చేసేవాడు నరం లేని నాలుక. మాకు అసలు ట్రాక్టర్ అవసరం లేదు, ట్రాక్టర్ తీసుకోలేము మేము.
మా పేరుతోటి కానీ మా కుటుంబ సభ్యుల పేరుతోటి. ఎందుకు వచ్చింది మరి మీ అబ్బాయి పేరు బాగా వినిపించింది? ఇప్పటికైనా ఎంక్వైరీ చేస్తే ఒకవేళ మా అబ్బాయి పేరుతోనో లేకుండా మా కుటుంబ సభ్యులతో పేరు చేసుకుంటే నేను రాజకీయాలు వదులుకుంటాను శాశ్వతంగా. నేను ఎవడన్నా మాట్లాడి నిజంగా రుజువు చేస్తే, మా కుటుంబమో లేక నా కొడుకో ఎవరైనా తీసుకున్నట్టు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయం వదులుకుంటా. లేకపోతే ఆరోపించిన వాడు అది వదులుకోవాలి, శాశ్వతంగా పదవి వదులుకోవాలి. మాట పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పద్ధతి కాదు. ఇక్కడ ట్రాక్టర్లు సబ్సిడీ ఇస్తున్నాం, ఇచ్చేటప్పుడు జిల్లాల వారికి కేటాయింపులు చేశాం. జిల్లాల వారి కేటాయింపులలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాడు రైతు కాదా, మనకి ఇవ్వద్దా? అంటే టీఆర్ఎస్ కంటే కప్పుకున్నంత మాత్రాన నువ్వు అన్ని పొలం బంద్ చేసుకోరని ఆయన సన్నాసి పుచ్చుకోమని చెప్పాలనా? అందరికి ఇస్తున్నాం, అన్ని పార్టీ వారికి. మా జిల్లా నిజామాబాద్ ఉంది, అన్ని పార్టీ వారికి ఇచ్చాం, అడిగితే అందరికి ఇస్తాం. కానీ కేవలం కొంతమంది మీద బుద్ధ జల్లేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది మానుకుంటే మంచిది. అటువంటి పద్ధతి కాదు. ఇంత నవ్వొస్తుందంటే ఇంతవరకు అసలు ట్రాక్టర్ అనే పేరు మీద తీసుకుని మా కుటుంబంలో అసలు మాకు ట్రాక్టర్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ట్రాక్టర్ తీసుకోవాల్సిన కర్మ లేదు. అది కూడా ఒక మంత్రిగా ఉండి నేను సబ్సిడీ ట్రాక్టర్ ఏంటి తీసుకుంటాండి? విమర్శలు వచ్చినాయి కదా అప్పుడు, అది తప్పది. చెప్తున్నా, ఇప్పటికైనా నిరూపించమని చెప్పండి. శాశ్వతంగా రాజకీయాలు వదులుకో ఇంటికి వెళ్ళిపోతాను నేను. లేకపోతే చెప్పిన వాడు వదులుకోవాలి, ఆ విధంగా ఆరోపించిన వాడు. రైట్ సార్. జార్ఖండ్ పై మీరు ఫిష్లో కేజ్ కల్చర్ తీసుకొచ్చారు, ఎక్కడ దాకా వచ్చింది అది? నేను, ఆర్థిక శాఖ మంత్రి గారు, ఏనుగు రవీందర్ రెడ్డి గారు ముగ్గురు కలిసి వెళ్ళొచ్చాం. చాలా బ్రహ్మాండంగా ఉంది. పెద్ద విస్తీర్ణంలో 10 లక్షల చేపలు వేసే బదులు ఈ కేజీ కల్చర్ ద్వారా భద్రత ఉంటుంది, పెరుగుదల ఉంటుంది, దానికి ఫీడింగ్ చేస్తాం. చెరువులలోనేమో ప్రాజెక్టులనేమో నేచురల్ ఫీడింగ్ ఉంటుంది. దీనికి మన పౌల్ట్రీ పెంచుకున్నట్టుగా చుట్టుపక్కలంతా వల వేసుకొని నీళ్ళలో వదిలిపెడితే అందులో రోజు 2 సార్లు ఫీడ్ చేస్తాం. కాబట్టి బయట సంవత్సరం 14 మాసాలకు చేప కిలో అయితే ఇక్కడ 9 మాసాలకు 8 మాసాలకు కిలో అవుతుంది. ఉత్పత్తి బాగుంటుంది, పెరుగుదల బాగుంటుంది. కాబట్టి అలాంటి కేజీ కల్చర్ ప్రమోట్ చేయడానికి, అధిక లాభాలు రావడానికి ప్రయత్నం చేశాం. ఇప్పటికే ప్రయోగాత్మకంగా 6 ప్రాజెక్టులో ఆల్రెడీ స్టార్ట్ చేశాం. మహబూబ్నగర్ జిల్లా కోయిలసాగర్ కానీ, కరీంనగర్ లోయన్మానే డ్యామ్ కానీ, ఆదిలాబాద్లో కడెం కానీ, నిజామాబాద్లో అశోక్ సాగర్ కానీ, శ్రీరామ్ సాగర్ కానీ స్టార్ట్ చేశాం. దీన్ని ఇంకా విస్తరిస్తాం. ఈ సక్సెస్ ఉంది అని మత్స్య కార్మికులు సంతృప్తి పడితే, వాళ్ళు ఆల్రెడీ తృప్తిగా ఉన్నారు బాగుందని, వారి సలహా మేరకే చేశాం. వాళ్ళు కూడా పంపించాం అక్కడికి, జార్ఖండ్కు. ఈ ప్రయోగాత్మకంగా దీని పెరుగుదల, అభివృద్ధి, దీని ఫలితాలు చూసుకొని అన్ని రిజర్వాయర్స్లలో కూడా మొత్తం దీన్ని విస్తరిస్తాం. దీనికి అందుబాటులో ఉంచి ఆ రిజర్వాయర్స్కు సరౌండింగ్ ఉన్నటువంటి కుటుంబాలు ఏవైతే మత్స్యకారులు ఉన్నారో ఈ యొక్క కార్యక్రమాన్ని వారికి అప్పచెప్పి, ఇక మీరు చేపలు పెంచుకోండి, చేపలు అమ్ముకోండి అనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రైట్ సార్. ఫైనల్గా గుండె వెళ్ళిన రైతుకి ఏం చెప్తారు? రైతుకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ ప్రాంతంలో మనకి బాధలు రావడానికి కారణం ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చడం కాదు. మేము వచ్చి సంవత్సరం చెల్లరైంది. మనకు ఈ స్థితి రావడానికి మన ఉన్న భూములకు, మన పంట పండించే భూములకు గత పాలకులు నిర్లక్ష్యమే కారణం. కాబట్టి ఆ నిర్లక్ష్యాన్ని పారదోలి బంగారు తెలంగాణ సాధించడానికి, సాగునీటి వ్యవస్థను మెరుగుపరచడానికి ముఖ్యమంత్రి గారు ఒక పనిచేస్తూనే ఉన్నారు, మీరు గమనిస్తూనే ఉన్నారు. వచ్చే 2-3 సంవత్సరాలలో ఈ కాళేశ్వరం ద్వారా నీరు మన భూములకు వచ్చేటువంటి తీవ్ర ప్రయత్నం జరుగుతూ ఉంది. లైడార్ సర్వే జరుగుతూనే ఉంది. త్వరలోనే టెండర్స్ ఫైనల్ అయిపోతే పనులు మొదలవుతాయి. ఈ లోపల నేను తోటి బిడ్డలకు, రైతన్నలు విజ్ఞప్తి చేస్తున్నాను. ఆత్మహత్యలు పాల్పడకండి, ధైర్యంగా ఉండండి. ఒకవేళ పంట నష్టపోయినా మేము ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి ఇన్సూరెన్స్ కంపెనీలో ఇన్సూరెన్స్ విధానంలో కొన్ని లోపాలు ఉన్నాయి. పంట నష్టపోతే, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోతే నాకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా నేను ప్రీమియం కడితే నాకు నష్టపరిహారం ఇప్పిస్తాను ధైర్యం కావాలంటే ఈ గ్రామం యూనిట్, మండల యూనిట్ రాదు. ఇన్సూరెన్స్ కంపెనీ వారు రైతు యూనిట్గా అంగీకరిస్తే నష్టపరిహారం రైతుకు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ దేశంలో ఏ రాష్ట్రం చేయలేదు, తీర్మానం చేయలేదు. ఏ శాసనసభ గౌరవ ముఖ్యమంత్రి అధ్యక్షతన మేము తీర్మానం చేసి పంపించాం. మొన్న ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో కూడా నేను, పంచాయతీరాజ్ మంత్రి గారు మీటింగ్ పెట్టాం. మీరు తొందరగా దీనికి మొడాలిటీస్ వర్కౌట్ చేసి మాకు ఇవ్వమన్నాం. వాళ్ళు గ్రామాన్ని యూనిట్గా, మండల యూనిట్గా వల్ల ఏం లాభం లేదు రైతుకు. రైతుగా యూనిట్ తీసుకోవడానికి వారు కూడా కొన్ని మొడాలిటీ వర్కౌట్ చేస్తున్నారు. అది అమలు అవుతే రైతుకు వీళ్ళ నష్టపరిహారం ఇప్పించడంలో ఇబ్బంది ఉండదు, ధైర్యంగా ఉంటాడు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయింది ఒక పంట,
నాకు ఇన్సూరెన్స్ కంపెనీ వాడు నష్టపరిహారం ఇస్తాడని ధైర్యంగా ఉంటాడు కాబట్టి ఆ విధంగా ఆత్మహత్యలు తగ్గుతాయి. కాబట్టి ఇప్పటికైనా రైతుకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఎన్ని చర్యలు తీసుకోవాలనో మీ మీ సౌఖ్యం కోసం, మీ మంచి కోసం మేము తీసుకుంటా ఉన్నాం. అనవసరంగా అధైర్యపడి ఆత్మహత్యలకు పాల్పడకండి. ఏదైనా ఉంటే ఇబ్బంది ఉంటే మా దగ్గర రండి, మాట్లాడుకుందాం. కానీ అనవసరంగా భార్య పిల్లలకు దుఃఖంలో మునిగించి మీరు ఆత్మహత్య చేసుకోవద్దు. అందరం కలిసి సుఖాన్ని పంచుకుందాం, బాధను పంచుకుందాం. మీ బాధల్లో రాష్ట్ర ప్రభుత్వం మీ బాధ పంచుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది. రేపు బంగారు తెలంగాణ అనేది మనమందరం సుఖంగా ఉంటేనే బంగారు తెలంగాణ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ ఇది యూ. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొకరితో కలుద్దాం. స్టే ట్యూన్డ్.